తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు. ఇది డెల్టా పరివాహక ప్రాంతం. ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు. సమస్య దృష్టిలో ఉంది. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. అలాగే 5 సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అలాగే నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయింది ఈ పాటికి చాలా అద్భుతంగా ఉండేది. అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా, మన తెనాలి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. అమరావతిని రాజధాని చేస్తున్నామని మన అందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణా నది పైన చెక్ డ్యామ్ ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వసతులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మన్ననలు పొందుతాం మేము. అలాగే ట్రాఫిక్ కానీ రోడ్ల సమస్య కానీ, తెనాలి పట్టణంలో కాలువల వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటా ఉంది. ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కోరుకుంటా ఉన్నారు. రాజధానికి 4 లేన్ రోడ్డు కోరుకుంటా ఉన్నారు. వీటన్నిటినీ కూడా మేము రాగానే వెంటనే పూర్తి చేస్తాం. అన్నిటికంటే కూడా నిజంగా మనకి ఇంత చక్కటి కాలువల నుండి దారి పొడవునా వస్తా ఉంటే నాకే విపరీతమైన దుర్గంధం ఉంది. రాగానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, మనకి ఎక్కడైతే దుర్గంధంగా ఉన్న డంప్ యార్డ్లు కానీ వీటన్నిటినీ భోపాల్ లాగా, లాస్ వేగాస్ లాగా శుభ్రపరిచి దుర్గంధం నుంచి తెనాలని విముక్తి చేస్తామని మీకు మాటిస్తా ఉన్నాను. అలాగే చాలా మండలాల్లో కానీ మనకి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న డాక్టర్లు కొడుతుంది, మనకి ఎక్విప్మెంట్ కొడుతుంది. అందుకని వీటన్నిటికీ సరైన భోజనం వసతులు కూడా లేవు. ప్రప్రథమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైతాంగానికి కావాల్సిన చెక్ డ్యాంలు, ఇరిగేషన్ ఫెసిలిటీస్తో పాటు ఆరోగ్యానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ ని, మెడికల్ హాస్పిటల్స్ ని అప్డేట్ చేస్తాం. 100 పడకల ఆసుపత్రిని మీకు నిర్మించేలాగా మేము బాధ్యత తీసుకుంటాం.